మాకైతే పడిపోయింది. బైక్ ఎంత మైలేజ్ ఇస్తుందో తెలిసిపోతుంది. మన బైక్ BMW G310 చేసి మైలేజ్ టెస్ట్ అయితే చేసేద్దాం. గోప్రో వ్యూలో కలుసుకుందాం. మళ్ళీ పెట్రోల్ బాటిల్స్ 2 ఇక్కడ ఈ బ్యాగ్లో పెట్టేసిన నేను. బైక్లో పెట్రోల్ మోస్ట్లీ 1/2 లీటర్ ఉంటుంది. కావాలనే ఉంచిన నేను పెట్రోల్. మళ్ళీ మధ్యలో ఎక్కడ ఆగిపోతే కష్టం. బైక్లో ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. గాలి కొట్టించుకొని అయితే వెళ్దాం. థర్టీ ఫైవ్ 31 ఉంది. $32. ఎయిర్ ప్రెషర్ కంపెనీ ఎంతనే చెప్పాను. నేనైతే 35 కొట్టిస్తా. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2. నార్మల్ అయితే 35 కొట్టిస్తా. నైట్రోజన్ కొట్టిస్తే 30 కొట్టిస్తా. ఇంకా నా పల్సర్ 220కి అయితే 40 కొట్టిస్తా. అది ఏమో ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది. అట్లా ఎవరెంత అయిపోయినా పట్టించుకోను. బైక్లో చాలా వరకు తీసేసిన పెట్రోల్. బట్ ఇంకా 39 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. హార్డ్లీ 1/2 లీటర్ కూడా ఉండదు పెట్రోల్. డ్రైన్ చేసేసి పెట్రోల్ అంతా డ్రైన్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఆగిపోయింది బైక్. ఇది ఏందో వార్నింగ్ వచ్చేసినాయి 2. అయినా ఇవేం వార్నింగ్స్. ఆగిపోతుంది బైక్. ఆగిపోయింది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందంటే 25 కిలోమీటర్స్ వచ్చినాం ఇంటి దగ్గర నుంచి. ఇంతగానం ఉంటుంది అనుకోలేదు పెట్రోల్. చూద్దాం స్టార్ట్ అవుతుందేమో. స్టార్ట్ అయింది, ఆగిపోయింది. ఇదేం సింబల్ వస్తుంది? నో, ఆగిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు వేద్దాం ప్రాపర్ టెస్ట్. 1 లీటర్ మైలేజ్ టెస్ట్ చూద్దాం. ఏం లేదు, లాస్ట్ కొంచెం ఉంది, కొంచెం అంతే. పోసేద్దాం బైక్లో పెట్రోల్. 2 బాటిల్స్ క్యారీ చేస్తున్నాను నేను. మొత్తం అయిపోయేదాకా నడుపుదాం అనుకుంటున్నాం కదా. సో అయిపోయినాక వేరే బాటిల్లో పెట్రోల్ పోసి ఒక 500 అన్న పెట్రోల్ పోసుకొని వచ్చేద్దాం. బెంగళూరు టు హైదరాబాద్ హైవే. కరెక్ట్ హైవేకి వచ్చినాం. కొద్దిగా పోయింది పెట్రోల్. ఓకే, బట్ ఇంత దూరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేను నేను. ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసినంతవరకు అయితే 30+ అయితే రావాలి. చూద్దాం. స్లోగా డ్రైవ్ చేద్దాం. 80 బిలో డ్రైవ్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బెంగళూరులో మంచిగా వేస్తారు చలాన్. నా పొడిగా వేస్తారు చలాన్. రైట్. ఇది ఇంజన్ ఆయిల్ అనుకుంటా. మళ్ళీ ఇది ఒకటి. ఇదెందుకు వస్తుందో షోరూమ్కి కాల్ చేసి అనుకోవాలి. బట్ 12 కిలోమీటర్స్ వచ్చింది కదా రేంజ్. అదేందో ఆగిపోయింది బండి. ఇంకో 12 కిలోమీటర్స్ వెళ్తుంది అనుకున్నాను నేను, కానీ ఆగిపోయింది. ఇప్పుడు రేంజ్ ఏం రావట్లేదు. ఆ ముందు ఎంత ఉందో అంతే ఉంది. 1 లీటర్ పెట్రోల్ పోసినాం కదా, రేంజ్ ఏం రావట్లేదు. రీసెట్ చేసేద్దాం. ట్రిప్ రీసెట్ చేసేద్దాం. ఆల్రైట్, ట్రిప్ రీసెట్ చేసేసిన. ఇప్పటి నుంచి ప్రాపర్ ఇక 1 లీటర్ మైలేజ్ టెస్ట్. ఇప్పుడు ఎంత వెళ్తుందో చూడాలి బైక్. ఇది ఇంజన్ ఆయిల్దే పోయింది. ఈ 2 పోయింది. మేబీ బైక్ ఆగిపోయేదాకా నడిపినందుకు వచ్చిందో ఏమో తెలియదు.
స్లో డ్రైవ్ చేద్దాం. మ్యాక్సిమం వచ్చేసి 80 కిలోమీటర్స్ క్రాస్ చేయకుండా డ్రైవ్ చేద్దాము. నా మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఈ వీడియోకి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం BMW ఈ బైక్ నుంచి మైలేజ్ తీపియాలి. మ్యాక్సిమం ఈ బండితో ఎంత వీలైతే అంత తీయడానికి అయితే ట్రై చేయాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ బండి 20 ఇస్తుందో 25 ఇస్తుందో అనుకుంటారు, కానీ BMW కదా అట్లని ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. బట్ నేను చెప్పేది ఏంటంటే బ్రాండ్ ఇంపార్టెంట్ కాదు ఈ మైలేజ్ మ్యాటర్లో, సీసీ ఇంపార్టెంట్. ఇది 310cc, ఇది అంతే పెద్ద సీసీ కూడా కాదు. ఒక 1000 cc అంటే అనుకోవచ్చు. 1000 cc బైక్స్ కూడా ఒక 20 వరకు అయితే ఇస్తాయి యావరేజ్. ఈ బైక్స్ ఇంకెక్కువ ఇస్తాయి, 30+ అయితే మోర్ దాన్ ఇనఫ్ నాకు తెలిసి. అయితే ఇప్పుడు ఈ వీడియోతో మీకు క్లియర్ అయిపోతుంది అనుకోండి BMW యాక్చువల్ మైలేజ్ హైవేస్లో. అండ్ సిటీ డ్రైవ్లో కొంచెం అటు ఇటు ఒక 3-4 కిలోమీటర్స్ అటు ఇటు చూద్దాం. అగ్రెసివ్గా డ్రైవ్ చేయకుండా స్లోగా డ్రైవ్ చేద్దాం. 4000 RPM ఉంది కదా, మ్యాక్సిమం 5000 RPM దాటకుండా డ్రైవ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను బైక్ తీసుకుని ఫిబ్రవరి ఎండింగ్లో, బైక్ తీసుకున్న దగ్గర నుంచి ఓడోమీటర్ రోడ్ అని 5072 కిలోమీటర్స్ తిరిగినాయి ఇప్పటి వరకు. అండ్ మేజర్ రైడ్స్ చేసిన, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు హైదరాబాద్ 2 times చేసిన, కానీ ఒకటే ఉంది బ్లాగ్. సో నాకు ఆ రైడ్లో 33 కిలోమీటర్స్ ఇచ్చింది యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్. మళ్ళీ పాండిచేరి రైడ్ చేసినప్పుడు 30 కూడా ఇచ్చిందా అని అనిపించింది. మరీ లగేజ్ ఎక్కువ, లగేజ్ కూడా మ్యాటర్స్. ఇప్పుడైతే నేను ఒక్కనే వెళ్తున్నా, లగేజ్ కూడా ఏం ఎక్కువ లేదు. మా అంటే ఒక 5 kgs కాదు 2 kgs ఉంటుంది అనుకోండి ఎనుకున్న బ్యాగ్, అంతే. పిలియన్ డ్రైవర్ కూడా ఎవరు లేరు. అండ్ ఈ బైక్ 100 above డ్రైవ్ చేస్తే నాకైతే కాన్ఫిడెన్స్ పోతుంది, ఫ్రాంక్గా చెప్తున్నా. నేను మ్యాక్సిమం 115 ఏమో డ్రైవ్ చేసిన ఫుల్ లగేజ్ అండ్ విత్ పిలియన్ డ్రైవర్. అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు 100 above వెళ్ళగానే. బైక్ అంటే వైబ్రేషన్స్ కూడా ఏమంత లేవు, బట్ నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతున్నాయి. నా పల్సర్ 220 ఎంత 220cc, అది మ్యాక్సిమం నేను డ్రైవ్ చేసింది. హై స్పీడ్ వచ్చేసి 147 కిలోమీటర్స్ విత్ పిలియన్ డ్రైవర్ విత్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనవి, అవి వేసుకొని 147 కిలోమీటర్స్ వెళ్ళింది. అంత కాన్ఫిడెన్స్ కూడా పోయినట్టు అనిపించలేదు నాకు. మరి అప్పుడు ప్రాపర్ రైడింగ్ గేర్ లేదు, హెల్మెట్ లేదు, ఏం లేదు. నేను పోయే స్పీడ్కి పాత ఏదో వేగా హెల్మెట్ నాది, ఇట్లా జాక్ అతకపోతుంది, పైకి లేచిపోతుంది ఆ స్పీడ్కి. సో రిస్క్ ఎందుకని అప్పుడు చేయలేదు. ఈ లెఫ్ట్ వెళ్తే నంది హిల్స్ కూడా దాటి వెళ్ళిపోతున్నాం మనం. స్ట్రేట్ ఒకటే రోడ్ హైదరాబాద్కి, అసలు మ్యాపే అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు ఇట్లనే రైడ్ ఎంజాయ్ చేసుకుంటాం. ఈ మైలేజ్ టెస్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయినా. యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చాలా వస్తున్నాయి, బ్రో ఎంత ఇస్తుంది మీ బైక్, ఎంత ఇస్తుంది మీ బైక్, ఎంత ఇస్తుంది అంటే. నేను చాలా బ్లాగ్స్ చూసిన వేరే వాళ్ళవి. ఒకళ్ళేమో మరీ ఎక్కువ 38 కిలోమీటర్స్ వచ్చింది. మా 38 కిలోమీటర్స్ అనగానే నాకు షాకింగ్ అనిపించింది, ఇంతగానం ఎట్లా ఇస్తుంది అని. ఇప్పుడు ప్రాపర్ మనం 1 లీటర్ పోసినాం కదా, మనకు తెలిసిపోతుంది ఎంత ఇస్తుందో. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరీ డంబ్ ఉంది ఏందో. రికార్డ్ అవుతుందా ఆడియో? హలో, అవుతుంది. రేంజ్ వచ్చేసి 4 కిలోమీటర్స్కి వచ్చింది. 1 లీటర్ వచ్చిన, అది ఒక 20 చూపించినా కానీ నాకు మంచిగా అనిపిస్తుండే. పోదాం, నెక్స్ట్ వీడియో అంతా టైం ల్యాప్స్లో తీసేస్తా.
27 కిలోమీటర్స్ వచ్చినాం ఇప్పటిదాకా. మనం ఇటు బ్రిడ్జ్ దిగి మళ్ళీ బెంగళూరు సైడ్ వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎక్కువ దూరం వెళ్తే కూడా మళ్ళీ రావడం మళ్ళీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది అని రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఈ బెంగళూరు టు హైదరాబాద్ టు బెంగళూరు రైడ్ గురించి ఒక మ్యాటర్ చెప్పాలి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినాం అనుకోండి, ఎంత స్లోగా వచ్చినా కానీ ఎంత స్పీడ్ వచ్చినా కానీ అసలు ఇబ్బంది అనిపించదు. సౌత్ సైడ్ వచ్చేస్తాం కదా. బట్ బెంగళూరు టు హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, ఎంత రెస్ట్ తీసుకొని ప్లస్ ఎన్ని స్టాప్స్ తీసుకొని వెళ్తున్నాం కానీ, నార్త్ కదా పైకి వెళ్తాం కదా బెంగళూరు నుంచి హైదరాబాద్ అంటే చచ్చిపోతాం అసలు. నాన్ స్టాప్ రైడ్ చేయొచ్చు, బట్ ఓవర్ ఎగ్జాస్ట్ అయిపోతుంది బాడీ. మేబీ పైకి వెళ్తున్నందుకు అనుకుంటా, నార్త్ సైడ్ వెళ్తున్నందుకు అనుకుంటా. నాకు అది ఇప్పుడు తెలుస్తుంది. మైలేజ్ డ్రాప్ అంతా ఇంత తక్కువైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. నా బైక్ నుంచి 30+ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ చూద్దాం, ఎంత వచ్చినా 30 పైన ఎంత వచ్చినా హ్యాపీ నేను. బట్ 30 బిలో వస్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. 30 పైన ఎంత వచ్చినా హ్యాపీ. 28 వచ్చింది ఇప్పటిదాకా అయితే. అండ్ 81 మ్యాక్సిమం 81 82 అంతే, ఇంకెక్కువ పోలే. అగ్రెసివ్ కూడా ఏం డ్రైవ్ చేయట్లేదు. సింపుల్ సేఫ్గా డ్రైవ్ చేస్తున్నాం. 31 కిలోమీటర్స్ 30 క్రాస్ చేసినాక 1.5 31.5 ఓకే. ఇప్పుడైతే సాటిస్ఫైడ్ నేను. ఇప్పుడు చూద్దాం అసలు 30 పైన ఎంత ఇస్తుందో. ఇందాక 90 వెళ్ళిన ఒక దగ్గర స్పీడ్ 92 93 సంథింగ్ వెళ్ళిన. కారోడు వెనక నుంచి ఒకటే సతాయిస్తుండు, హార్న్ కొడతా ఉండు. ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ లేదు అక్కడ. ఇటు సైడ్ ఏమో ట్రక్ ఉంది, ఇటు సైడ్ 2 వీలర్ ఉంది. మొత్తం ఓవర్టేక్ చేసేసి ఇక స్పేస్ ఇచ్చేసిన వెళ్ళిపోయినా. అక్కడ ఒక్క దగ్గర కొంచెం స్పీడ్ వెళ్ళిన అంతే, 93 ఏమో వెళ్ళిన మ్యాక్స్. ఇక అక్కడ నుంచి వెళ్ళలేదు. 32 డ్రాప్ కనపడుతుంది. కొంచెం జర్కొచ్చింది బైక్. 32.6 దగ్గర కొద్దిగా జర్కొచ్చింది బైక్ అయితే. చూడాలి, మోస్ట్లీ ఆగిపోతుంది. 34 వెళ్ళదు అని అనుకుంటున్నా. వెళ్తే హ్యాపీ, వెళ్ళకపోయినా హ్యాపీ, వెళ్తే ఇంకా హ్యాపీ. ఈ బైక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30+ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన. 33 చాలు, చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. మళ్ళీ కొద్దిగా జరుపుకొచ్చింది. 35 పోతే బాగుండు. 33.6 విండ్ బ్లాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మైక్ మ్యాటర్కి వచ్చేసి హెల్మెట్ ఓకే మంచిదే పెట్టుకున్నా, కానీ విండ్ ఎక్కువ ఉన్నందుకో లేకపోతే ఇంకా మంచి మైక్ కొనాలో తెలీదు. నెక్స్ట్ టైం మైక్ అప్గ్రేడ్ చేయని ట్రై చేస్తాం. ఇప్పుడు ఇంత సౌండ్లో మీకు ఎట్లా వినిపిస్తుందో నాకు తెలియదు. ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది. మోస్ట్లీ అప్గ్రేడ్ చేద్దామని అనుకుంటున్నా. విండ్ బ్లాస్ట్ వల్లనో లేకపోతే ఇది పెట్టించుకోవాలో తెలియదు, కానీ అంటే పడపడ అని ఇట్లా పగిలినట్టు సౌండ్ వస్తూ ఉంటుంది మాట్లాడుతుంటే. ఒక 40-50 స్పీడ్ వెళ్తుంటే ఓకే, ఏమంత సౌండ్ రాదు. ఒక 70 పైన వెళ్తున్నాము, ప్లస్ ఇంత విండ్ బ్లాస్ట్ ఉంది అనుకోండి, అయిపోయి పడపడ అంటుంటుంది. కోపం వస్తుంది. ఇంత కష్టపడి వ్లాగ్ చేస్తూ ఉంటాం కదా, ఆడియో రాకపోతే ఇంకా చిరాకు వస్తుంది. వ్లాగింగ్ మీదనే ఇంట్రెస్ట్ అవుతుంది. 35.2 ఇంకెంత వస్తుందో. +30 అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పుడు వస్తుందో లేదో ఆడియో, నాకు టెన్షన్ అవుతుంది. అబ్బా, జర్కొస్తుంది బైక్. అరే ఆగిపోతుంది. 35 ఆగుతుంది. డౌన్, అయ్యో ఫుల్ యాక్సిలరేట్ చేస్తున్నాను. ఇగో
యాక్సిడెంట్ మళ్ళీ వచ్చినాయి, వార్నింగ్ వచ్చినాయి చూడండి. ఇదేందో జామ్, వార్నింగ్ సింబల్ వచ్చింది, ట్రయాంగిల్ సింబల్ వచ్చింది, అది దేనికో నాకు తెలియదు. ఇంకోటి ఇంజన్ది చెక్ లైట్, అది ఇంజన్ ఆయిల్ అనుకుంటా, ఇంజన్ ఆయిల్ ఇంజన్ చెక్ లైట్ ఏదైతే తొక్క పట్టించుకుంటేనే అరే అరే ఆగిపోతుంది. 36 అయిపోయింది 36.1 37 వరకు వెళ్తుందా? ఏదో జర్క్ వస్తూనే ఉంది. బెంగళూరు 43 కిలోమీటర్స్. ఇంకా ఇండికేటర్ వేసి పెట్టినాను, బండి ఎగిరేస్తుంది. అయిపోయింది. వినపడుతుందా? పని చేయట్లే. 36.7 కిలోమీటర్స్ వచ్చింది. అబ్బా హ్యాపీ. ఈ బైక్ నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేసిన, 30 ఎబో వస్తే చాలనుకున్నా. 6.7 కిలోమీటర్స్ వచ్చింది. అబ్బా కరెక్ట్గా పైన ఆగిపోయింది. కొద్దిగా ముందుకెళ్ళినాక మాట్లాడదాం. ఇంకా చూడండి 36.7. అయ్యో స్టార్ట్ చేస్తున్నా, స్టార్ట్ అవుతలే. ఒక బాటిల్ అయిపోయింది, ఇంకో బాటిల్ సొట్టమైంది. డేంజర్ ఉంది ప్లేస్, మరి ఇక్కడ ఆగిపోయింది బండి. ఇది ఒక టెన్షన్, లాస్ట్ దాకా నడిపేయాలంటే అది ఎక్కడ అవుతుందా, పోయడానికి రావట్లే. క్లౌజ్ది అయ్యా, మరి ఇది అంటే మొత్తం బ్రిడ్జ్ కాదులేండి, బ్రిడ్జ్ లాగానే ఉంది. ఈడ ఆగిపోయింది బండి. బ్లాగింగ్ కష్టాలు. అబ్బా పోయంగానే స్టార్ట్ అయ్యారు బండి. రేంజ్ అయితే నిల్లు, ఏం రావట్లే. కొద్దిగా ముందుకెళ్ళి మాట్లాడుకుందాం. ఆగుదామంటే ఇక్కడ మంచి ప్లేసే దొరకట్లేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి అటు సైడ్ నుంచి. కొంచెం ఇట్లా ట్రక్స్ కోసం సైడ్కి తీసి వేయి ఉంటుంది కదా, అట్లా ఏమన్నా దారి వస్తే ఆపుదామంటే అసలు రావట్లేదు. నా పేరేమో ఆగైతే పడిపోయింది. హై స్పీడ్ ఇన్నోవా కనపడుతుందా మీకు? నా పక్కన జమ్మని వచ్చిండు. పడిందో లేదో అసలు తెలియదు ఇందులో, కానీ ఓవర్ స్పీడ్. నేనే 70లో ఉన్నా, 100లో ఉండి ఉంటాడు మోస్ట్లీ. పట్టేసారు పోలీసు వాళ్ళు. బెంగళూరు ఎంటర్ అవుతున్నామంటే నంది హిల్స్ వచ్చిందంటే ఫిక్స్ అయిపోండి. ఇక నంది హిల్స్ తర్వాత, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇదే రోడ్ నుంచి వస్తారు మోస్ట్లీ. నంది హిల్స్ తర్వాత ఫిక్స్ అయిపోండి. నంది హిల్స్ దాటినామంటే పోలీసు వాళ్ళు రెడీగా ఉంటారని చెప్పి చూసుకోవాలి. 80 దాటామంటే అయిపోయా మీ పని. వచ్చేసినాం మనం ఇంటి దగ్గరికి. మొత్తం 80 కిలోమీటర్స్ ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది. బట్ ఒక 25 కిలోమీటర్స్ మనం రీసెట్ చేసినాం కదా బైక్తో. కొంచెం పెట్రోల్ డ్రైన్ చేయడానికి నడిపినాం కదా. ఓవరాల్ 105 కిలోమీటర్స్ తిరిగినాం అనుకోండి. బట్ నేను కొంచెం షార్ట్ రైడ్స్ కూడా చేయాలి, ఎందుకంటే మొత్తం లాంగ్ రైడ్సే చేస్తున్నా కదా, అర్థం కావట్లేదు. వార్మప్ రైడ్స్ లాగా చిన్న చిన్న షార్ట్ రైడ్స్ కూడా ప్లాన్ చేస్తాయి ఇప్పటి నుంచి. ఒకప్పుడు 100 కిలోమీటర్స్ అంటే నా పల్సర్ 220 ఉన్నప్పుడు ఇదేమండి ఇన్నే ఉంది, దీంతో తిరుగుతాను. 100 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్స్ అనుకునేది. ఇప్పుడు జుజూబి
ఆకలి చంపేస్తుంది. వండి ఓకే. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నేను కంప్లీట్గా ఇటు రైట్ సైడ్ అయ్యా, ఇటు లెఫ్ట్ వేసిన కదా, ఇక్కడ అంటుకుపోయింది ఇక్కడ. సో ఇట్లా వేసి వదిలేస్తా, బైక్ వచ్చి కూల్ అయినాక వచ్చి ఫుల్ వేస్తా కావాలి.